వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఏప్రిల్ 27వ తేదీ 2024 శనివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు, ఒకటి భయం, మరొకటి శ్రద్ధ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు శనివారము, స్థిరవాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు మూసల యోగం ఉన్నది. దీని ఫలితము కార్యనాశనం, దుఃఖంతో నిండినది అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఈరోజు రెండు తిథులు ఉన్నాయి. ఒకటి కృష్ణపక్ష తదియ, రెండవది కృష్ణపక్ష చవితి. కృష్ణపక్ష తదియ ఈరోజు ఉదయం 8:18 వరకు ఉంటుంది. తర్వాత కృష్ణపక్ష చవితి మొదలవుతుంది. ఇది చంద్రమాసంలో 19వ తిథి. ఏప్రిల్ 27వ తేదీ శనివారము ఉదయం 8:18 నుండి ఏప్రిల్ 28వ తేదీ ఆదివారము ఉదయం 8:22 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి గణపతి. శుభ కార్యక్రమాలకు మంచిది కాదు. తరువాత తిథి కృష్ణపక్ష పంచమి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఏప్రిల్ 27వ తేదీ శనివారము తెల్లవారుజాము 3:39 నుండి ఏప్రిల్ 28వ తేదీ ఆదివారము తెల్లవారుజాము 4:28 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం యుద్ధంలో విజయాలు సాధించడానికి అనువైనది, కాని శుభకార్యాలకు మాత్రం మంచిది కాదు. తరువాత నక్షత్రం మూల నక్షత్రం. ఈరోజు యోగం ఫరిఘ యోగం. ఏప్రిల్ 27వ తేదీ శనివారము తెల్లవారుజాము 4:19 నుండి ఏప్రిల్ 28 ఆదివారము తెల్లవారుజాము 3:23 వరకు ఈ యోగము ఉంది. ఈ ఫరిఘ యోగం శుభకార్యాలకు మంచిది కాదు. తరువాత యోగం శివం యోగము. ఈరోజు రెండు కరణాలు ఉన్నాయి. ఒకటి విష్టికరణం, రెండవది భవకరణం. విష్టికరణం ఈరోజు ఉదయం 8:18 వరకు ఉంటుంది. తర్వాత భవకరణం మొదలవుతుంది. ఏప్రిల్ 27వ తేదీ శనివారము ఉదయం 8:18 నుండి ఏప్రిల్ 27వ తేదీ శనివారము రాత్రి 8:23 వరకు ఈ కరణం ఉంది. ఈ విష్టికరణం శుభకార్యాలకు మంచిది కాదు. తర్వాత కరణం బాలవకరణం. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మంచి సమయములు. నేడు అమృత కాలము రాత్రి 7:22 నుండి రాత్రి 9:02 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 9:04 నుండి ఉదయం 10:39 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం తెల్లవారుజాము 3:11 నుండి తెల్లవారుజాము 4:49 వరకు. యమగండకాలం శుభ సమయముగా పరిగణించరు.
ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 7:30 వరకు. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి ఉదయం 9:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:41 నుండి మధ్యాహ్నం 1:32 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల తూర్పు దిశ. ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం, ఉసిరి లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుండి బయలుదేరాలి. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.